హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపేనండి రథసప్తమి. రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇత్తడి పళ్ళెం ఒకటి, చిన్న ప్లేట్ ఒకటి తీసుకోండి. ఆ ప్లేట్కి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మన దగ్గర అగరబత్తి పుల్లలు ఉంటే అగరబత్తి పుల్లలు, లేకపోతే చిన్న చిన్న స్టిక్స్ వస్తున్నాయి కదా, అలాంటివి తీసుకున్నా సరే మనకైతే యూజ్ అవుతాయండి. ఈ 7 చిక్కుడుకాయలు అయితే మంచివి తీసుకోండి, మంచిగా బాగున్నవి తీసుకుని రెండు రెండు కాయలకి మనం ఇలా అయితే పుల్లలు గుచ్చుకుని మధ్యలో ఫ్లవర్స్ డెకరేషన్ చేయాలంటే చేసుకోండి. ఎర్రటి పువ్వులతో అయితే పూజ చేస్తే చాలా మంచిది. గులాబీ పువ్వులు దొరికితే వీలున్న వాళ్ళు మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులతో కానీ పెట్టండి. నేను చామంతి పూలు ఉన్నాయి కాబట్టి చామంతి పూలు, తెలుపు పసుపు రంగు చామంతులతో అయితే నేను రథంని డెకరేట్ చేశాను. ఇలా కింద పైన కూడా రెండు రెండు చొప్పున 4 పెట్టుకుని పైన 3 చిక్కుడుకాయలకైతే ఒక చిన్న పుల్ల గుచ్చుకొని ఇలా పైన అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక గంధము పసుపు బొట్లు అయితే పెట్టుకోండి. చాలా మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. రథసప్తమి రోజు ఇలా రథం చేసి పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా నైవేద్యంగా పరమాన్నం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీకు మనశ్శాంతి, ఆరోగ్య పరిస్థితులు ఏమైనా బాగోని వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.